మీకు ఫస్ట్ టైం సాయి గారు మైక్ తీసుకొని స్టేజ్ మీదకి ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించేది మ్యామ్? అంత కష్టపడి ఈ ఈ పొజిషన్కి ఇప్పుడు వచ్చారు అని చెప్పి చూసినప్పుడు మీకు అంటే ఇప్పుడు ఒక కరెక్ట్ తనకి తగ్గ స్టేజ్కి తను వచ్చాడు అని, తన కష్టానికి ఫలితం ఈరోజు దొరికింది అని మీకు ఏ రోజు అనిపించింది మ్యామ్? నాకు ఏ రోజు అనిపించలేదండి. సాటిస్ఫాక్షన్ అనేది ఆయన కష్టానికి అనేది ఇంతవరకు ఫలితం అనిపించలేదండి. సాయికి ఏది ఈజీగా రాలేదు. ఎందుకో కొంతమందికి కొన్ని ఈజీగా వచ్చేస్తాయి. అవును. సాయికి ఏమో అది ఏది ఈజీగా రాలేదు. సాయి మనస్తత్వం ఏంటంటే శత్రువుని కూడా పోయి పలకరిస్తాడు. ఇప్పుడు ఈడ గొడవ పెట్టుకున్నాను అనుకోండి, ఏమంటాడంటే అతనికి నేను అర్థం కాలే, అర్థం చేయించాల్సిన బాధ్యత నాది అని ఇంటికి పోయి ఇది కాదన్నా అది కాదన్నా ఇట్లా ఇట్లా నీకేమన్నా కోపం ఉంటే ఇప్పుడే బయటకు అనేసి అని మాట్లాడొచ్చే మనస్తత్వం. మనం ఎట్లుంటాం కొన్నిసార్లు అటువంటి ఏదంటే పంతానికి పోతాం, వాళ్ళ ఇంటికి ఏది మనం పోయేది, వాళ్ళతో ఏది మనం మాట్లాడేది. అవును. సాయి మనస్తత్వం అది కాదు. ఏ రోజు నేను ఇట్లా కష్టపడి ఎక్కడమే తప్ప ఈజీ వేలు ఎప్పుడు నేను చూడలేదు సాయి లైఫ్లో. ఈజీ మనీ కానీ ఈజీగా పేరు కానీ ఏది చూడలేదు. ప్రతిదీ కూడా కష్టంతో వచ్చింది. కష్టంతో కూడా కొన్నిసార్లు రాకుంటుండే. అప్పుడు నేను అనేదాన్ని, అందరూ అంత కష్టపడట్లేదు, నీకెందుకు ఇంత కష్టమవుతుంది అంటుంటే. అంటే కొన్ని సామెతలు కొన్ని పెద్దవాళ్ళు చెప్తారు కదా, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, లేకపోతే కొందరికి అంతే, లేకపోతే జీవితంలో ఏది మిగలదు, పేరు మాత్రమే మిగులుతుంది, ఇటువంటివి మాట్లాడేవారు. కానీ సాయికి ఏది తను కష్టపడ్డదానికి ఏది అంత ఈజీగా రాలేదు. ఆ వచ్చిన పేరైనా సరే రాలేదు. తను కష్టపడ్డదానికి అసలు ఫలితమే రాలేదు తన జీవితంలో. ఏ రోజు తను కష్టపడ్డదానికి ఏమొచ్చిందంటే పేరు వచ్చింది. సాయి మంచివాడు అనే పేరు వచ్చింది, అది చాలు. రజనీ గారు, అసలు సాయి గారు చాలా ఉద్యమం చేసేవాళ్ళు. ఆయన మెయిన్ అచీవ్మెంట్ నేను చెయ్యాలి అని గట్టిగా అనుకునే విషయం ఏంటి అసలు? సాయికి తను ఒక లీడర్గా ప్రజలకు ఏం చెయ్యగలనో అది చెయ్యాలన్న తపన చాలా ఉండే. నేను చేసి చూపిస్తా. నేను సింగర్ని ఒక్కడే కాదు, సింగర్ అంటే ఎవరో రాసిన పాటను ఒక 5 నిమిషాలు, ఒక పాట డ్యూరేషన్ 5 నిమిషాలు ఉంటుంది, 7 నిమిషాలు ఉంటుంది. అవును. పాడి దిగిపోయే మనిషిని కాదు నేను. ఒక పాటలో సాయి ఎలా అంటే ఏదో పాట రాసుకొని ఏదో మాట రాసుకొని ఇట్లా ఉండి పేపర్లో అని రాసుకొని ప్రజెంట్ చేసే మనిషి కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పబ్లిక్ని బట్టి అనర్గళంగా పాట మాట అన్నీ వచ్చేవి. ఈవెన్ ఏదైనా వర్క్ అప్పచెప్పినా అంతే అదిగా అంతే డెడికేషన్గా చేసేవారు, కమిట్మెంట్గా చేసేవారు. సాయి మనస్తత్వం ఏంటంటే నేను ఒక లీడర్గా నిరూపించుకోవాలి, చెయ్యాలి, ఏం చేస్తానో చెయ్యాలి, సొసైటీలో ద బెస్ట్ లీడర్గా సాయి చంద్ ఉంటాడు అని చెప్పేవాడు. ఇప్పుడు ఒకవేళ ఆయన ఉండుంటే కనుక ఎమ్మెల్యే అయితే అవ్వాలి అనుకున్నారు, ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఏం పనులు చేయాలనుకున్నారు మ్యామ్? మెయిన్ థింగ్స్ ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కంప్లీట్ చేయాలి అనేవి ఏమైనా అనుకున్నారా? ఇప్పుడు అది ఎట్లుంటదంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కాన్స్టిట్యున్సీ గురించి ఏ పనులు అయ్యాయి, ఏ పనులు కాలేదు, అన్ని ఎలా ఉన్నాయి అనేది ఒకటి ప్రాపర్గా వాళ్ళు అన్ని ఎంక్వైరీ సర్వే లాగా చేసుకుంటారు కదా ఒక లీడర్, దాన్ని బట్టి పనులు చేస్తారు కదా. అవును. అది